అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్మగ్లర్‌కి సీట్ ఇచ్చుద్దమ్మా? చిత్తూరులో కంటెస్ట్ చేసిన అతను ఎవరతను? విజయానందరెడ్డి అనే అతనికి సీట్ ఇచ్చాడు. ఓడిచ్చారులే ప్రజలు, అది వేరే విషయం. ఇప్పుడు నీకు మచ్చుకి కొంతమంది పేర్లు చదువుతా వరుస పెట్టి. ఈ కొల్లం గంగిరెడ్డి మీద 27 కేసులున్నాయి. ఎన్ని కేసులు? 27 విజయానందరెడ్డి ఇప్పుడు ఈ అసెంబ్లీ క్యాండిడేట్. ఇతనికే ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఓడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నాగభూషణం చంద్రగిరి మొన్న అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించినట్టున్నారు. మరి బెయిల్ పై బయటకు వచ్చి ఉంటాడు. చెవిరెడ్డి క్యాండిడేట్ అనమాట. తర్వాత అశోక్ రెడ్డి, అతను చెవిరెడ్డి పెట్టే. గజ్జల శ్రీనివాసరెడ్డి పీలేరు. అదే తనదనేంటి ఖమ్మం వారి పల్లె, వాళ్ళ ఆవిడే జడ్పీటీసీ, వైసీపీ జడ్పీటీసీ అనమాట ఈ గజ్జల శ్రీనివాసరెడ్డి. అసలు ఇతనైతే వెహికల్ తో గుద్దిచ్చాడు 4 పోలీసుల్ని ఆ అడవుల్లో. పాపం ఒక కానిస్టేబుల్ చచ్చిపోయాడు. ఎవరు ఇక్కడ ఆ కేసు కూడా అతని మీద ఉందన్నమాట. అట్లాగే ముద్ద వెంకట సుబ్బారెడ్డి, ఇతను ఇక్కడ పుల్లంపేట అనమాట, రైల్వే కోడూరు నియోజకవర్గం. నెక్స్ట్ చీకంపల్లి నాగేశ్వర్ రెడ్డి, ఇతను అవినాష్ రెడ్డి క్యాండిడేట్. ఎవరు అసలు అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇటు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, లేకపోతే ఇంక ఇతను ఎంపీటీసీ ఒకడు ఉన్నాడు అభినవ్, ఆ పెద్దిరెడ్డి మనిషి అతను. వీళ్ళందరూ అనేక మందిపై వీళ్ళపై పీడీ కేసులు ఉన్నాయి. లేకపోతే ఇతను కొంతమందిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, మళ్ళీ బెయిల్ పై బయటకు వచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ దెబ్బకి నీకు ఇంకోసారి రెడ్ శాండల్, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు మళ్ళా బాగా భారీ ఎత్తున ఎక్స్పోజ్ అయ్యాయి. ద కింగ్ ఆఫ్ శాండల్వుడ్, ద హంట్ ఫర్ ఇండియాస్ ఫారెస్ట్ కిల్లర్. ఎవరు కింగ్ ఆఫ్ శాండల్వుడ్? ఎవరు? పెద్దిరెడ్డి లేకపోతే చెవిరెడ్డా, విజయానంద రెడ్డా? అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డే ద కింగ్ ఆఫ్ శాండల్వుడ్.